హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నా కర్రీ వీడియో చూపిస్తాను. చూడండి, క్యాలీఫ్లవర్ని కూర వండుకుందాము. 2 క్యాలీఫ్లవర్స్ అండి, పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్స్, చాలా బాగున్నాయి క్యాలీఫ్లవర్స్. రెండు క్యాలీఫ్లవర్స్ని కూర వండుకుందామండి. ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూడండి, క్యాలీఫ్లవర్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పురుగులు లేకుండా చూసుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత కడిగి పెట్టుకోవాలండి. ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి 2 ఆనియన్స్ అండి, ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక కూర అయితే నేను వండేటప్పుడు చూపిస్తాను ఏమేమి వేస్తున్నానో చూడండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి 6 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆ ఆయిల్ కాస్త వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడాలండి. తాలింపు ఆడకూడదు, ఆవాలు చిటపటలాడాలి. తాలింపు కొంచెం దూరగా అవుతా ఉంది. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ కాస్త వేగాలండి. ఆనియన్స్ కాస్త వేగుతున్నాయండి. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. తిప్పాలి.
ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేస్తున్నాను. కడిగి పెట్టుకున్నానండి. ఆ కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసాను. ఆ కడిగి పెట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ అయితే దానిలో ఉంటుంది, అదైతే పడవచ్చు, కానీ వాటర్ పోయకూడదండి. ఈ కూరకి టేస్ట్ ఉండదు. నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు ఈ కూర కలియ తిప్పాలి ఇలా. చూడండి, కిందకి పైకి ఇలా కలియ తిప్పాను. ఇప్పుడు మనం ప్లేట్ మూత వేసేసుకొని 2 నిమిషాలకోసారి సిమ్లో పెట్టుకొని పోయి 2 నిమిషాలకోసారి కూర తిప్పుతూ ఉండాలండి. కూర ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి 2 నిమిషాలకోసారి. అప్పుడు బాగా క్యాలీఫ్లవర్ ఉడికిపోద్దండి, వాటర్ పోయకూడదు. 2 నిమిషాలకోసారి మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇక ప్లేట్ మూత వేసేస్తున్నాను నేను. మళ్ళీ 2 నిమిషాలకోసారి తిప్పుతూ ఉంటానండి. చూడండి, 2 నిమిషాలు అయింది. కూర ఎలా ఉందో చూస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి, కూర మగ్గుతూ ఉంది. ఇలా కలియ తిప్పుకుంటూ ఉండాలండి 2 నిమిషాలు ఒకసారి. మీడియం టు సిమ్లో పెట్టుకొని వండుకుంటూ ఉండాలి. మరీ సిమ్లో అయితే చాలా ఎక్కువసేపు పడుతుంది. మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ ఉండాలి స్టవ్. ఇలా 2 నిమిషాలకోసారి చూసుకుంటూ ఉండాలి. అలా ఒక 20 నిమిషాల వరకు పట్టుద్దండి కూర ఉడకడానికి. నేను మళ్ళీ ప్లేట్ మూత వేసేస్తున్నాను. అలా 20 నిమిషాల వరకు 2 నిమిషాలకోసారి తిప్పుకుంటూ ఉండాలి. ఈలోగా ఒక 7 కానీ వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులో వేసి దంచుకోవాలండి. దంచుకొని దీనిలోనే కారం కూడా వేసి కొంచెం దంచి అప్పుడు ఆ కారం కూరలో వేయాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎల్లుల్లిపాయలు దంచాలి. చూడండి, వెల్లుల్లిపాయలు ఇలా దంచాను. ఇదిగోండి, చూడండి, వెల్లుల్లిపాయలు దంచాను. ఇప్పుడు రుచికి సరిపడా కారం దానిలోనే వేస్తున్నానండి. ఇదిగోండి, రుచికి సరిపడా కారం వేస్తున్నాను. ఇప్పుడు దంచాలి ఇలా. చూడండి, కూర ఎలా ఉందో చూపిస్తాను. ఒక 10 మినిట్స్ అయిపోయింది. కూర మాడకుండా చూసుకుంటూ ఉండాలి.
మీకు ఆయిల్ తగ్గింది అనుకుంటే కనుక ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకోవచ్చు. ఇంకా 10 నిమిషాలు కూర మగ్గితే కారం వేసేసుకొని దించేసుకోవడమేనండి. చూడండి మన కూర ఎంత వరకు ఉడికిందో. 20 మినిట్స్ అవ్వస్తుంది. చూస్తున్నాను నేను. కూర బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం ఇలా వేసేసుకోవాలి. తిప్పేసేయాలి. క్యాలీఫ్లవర్ బాగా ఉడికిపోయిందండి. ఉప్పు కారం టేస్ట్ చూసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. ఇంతేనండి క్యాలీఫ్లవర్ కర్రీ వీడియో. క్యాలీఫ్లవర్ కూర బాగా ఉడికిపోయింది. నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చూడండి కమ్మని సువాసనతో చక్కగా ఉడికిందండి క్యాలీఫ్లవరు. ఇలా వండుకుంటే క్యాలీఫ్లవర్ చూడటానికి పువ్వులాగా ఉంటుంది. చక్కగా కమ్మగా ఉంటుందండి. పప్పు చారులోకి అయితే చాలా బాగుంటుంది ఈ కూర. అలాగే రోటీలోకి కూడా బాగుంటుందండి. చపాతీ రోటీలోకి బాగుంటుంది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా హుమేరా గారు హోమ్ టూర్ చూపించమన్నారు. ఒక నెల పడుతుందండి. అప్పటి వరకు వీడియోస్ పెట్టేశాము. తర్వాత నేను చూపిస్తాను. ఇక ఇంతేనండి ఈ వీడియో. బాయ్ 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 బాయ్.